guys, welcome back to my channel. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో గెస్ట్ చేయండి, చూద్దాం ఎందుకో నేను తర్వాత చెప్తాను. అండ్ ఈ రోజైతే మాకు లాస్ట్ వర్కింగ్ డే అనమాట. అండ్ ఎగ్జామ్స్ కూడా సెమ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అనమాట. సో ఎగ్జామ్స్ ఎలా రాసాం అనేది పక్కన పెడితే ఈ రోజు మాకైతే హాలిడేస్ ఇస్తున్నారు. సో ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు. అండ్ ఈ రోజు మాకు సమ్మర్ వెకేషన్ అండ్ సెమ్ హాలిడేస్ రెండు కలిపి వచ్చినాయి. అండ్ ఎప్పుడు హాలిడేస్ ఇస్తారు అంటే వీకెండ్స్, సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటాను వీకెండ్స్. బట్ ఈ రోజు ఈ హాలిడేస్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది లాంగ్ హాలిడేస్ అనమాట. 2.5 months వస్తుంది. 2 months 15 days. సో ఇదైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే చాలా చెప్పా కదా, చాలా లాంగ్ హాలిడేస్ అన్ని. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంటికి వెళ్ళడానికి. సో గైస్, ఈ రోజు ఇంటికి వెళ్తున్నాను కాబట్టి చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట ప్యాక్ చేయాల్సినవి. చాలా డ్రెస్సెస్. సో ఈ కబోర్డ్ లో ఉన్న డ్రెస్సెస్ అండ్ దీంట్లో డెస్క్ లో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ మొత్తం సర్దాలన్నమాట. అండ్ డ్రెస్సెస్ ఇక్కడ ఎక్కువ లేవు, మొత్తం లాండ్రీ బ్యాగ్ లో ఉన్నాయి. చూడు, మొత్తం డ్రెస్సెస్ అనమాట. సో ఇవన్నీ మొత్తం క్లియర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు సర్దేయాలి. మొత్తం డెస్క్ లో ఉన్న ఐటమ్స్, ల్యాప్టాప్ మొత్తం సర్దేయాలి. సో ఇవన్నీ డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట. డైలీ వేర్ కాలేజ్ వేసుకునే డ్రెస్సెస్ ఇవి లాండ్రీ బ్యాగ్ లో ఉన్నవి. సో ఇవి ప్యాక్ చేయాలి. అండ్ నా న్యూ డ్రెస్సెస్, కొత్త డ్రెస్సెస్ అన్ని వాడిన డ్రెస్సెస్ అవన్నీ అయితే లగేజ్ బ్యాగ్ ఫుల్ ఉన్నాయి అనమాట. ఇవి ఆల్రెడీ బ్యాగ్ లో అలానే ఉన్నాయి కాబట్టి దీన్ని సర్దాల్సిన అవసరం లేదు. సో ఇవైతే మనం ప్యాక్ చేయాలి ఇప్పుడు. ఇవి డెస్క్ లో అన్ని ఐటమ్స్, ఇంకా ఎక్సెప్ట్ ఈ న్యూ డ్రెస్సెస్ ఒక్కటి తప్ప మొత్తం అయితే ప్యాక్ చేయాలి. అండ్ ఇంకో ఎక్సైటింగ్ విషయం ఏంటంటే మాకు ఫస్ట్ ఇయర్ హాలిడేస్ ఇచ్చేసారు. చెప్పా కదా, చాలా లాంగ్ హాలిడేస్ అని చెప్పి 2.5 months. నేనైతే హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము సీనియర్స్ అయిపోయాం. అప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయింది గైస్. అందరూ అంటారు బీటెక్ లో అప్పుడే టైం అయిపోయింది, మీకు టైం తెలియదు అన్నట్టు అంటారు. సో ఇది నిజమే, ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్ అప్పుడే అయిపోయింది. అసలు మొన్నే ఆగస్ట్ లో జాయిన్ అయ్యాము, అప్పుడే అసలు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా అయిపోయింది అంటే అప్పుడే సెమ్ స్టార్ట్ అయిపోయింది గైస్. సరే, సెమ్ స్టార్ట్ అయింది అంటే అప్పుడు మిడ్ వచ్చేసిద్ది. మిడ్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, ప్రాక్టికల్స్, రికార్డ్స్, ఇంకా సెమ్ ఎగ్జామ్స్, అప్పుడే సెమ్ ఎగ్జామ్స్. సో ఇవన్నీ ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకైతే ఒక లాంగ్ బ్రేక్, అంటే 2.5 months హాలిడేస్ అయితే వస్తుంది. సో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఇన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంత లాంగ్ బ్రేక్ వస్తుందంటే. సో నేను అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దీస్ హాలిడేస్. అండ్ నేను ఈ హాలిడేస్ లో ఏం చేస్తానని చెప్పి కొన్ని వీడియోస్ చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. సో ఇప్పుడు నా హ్యాపీనెస్, నా ఎక్సైట్మెంట్, ఇన్ని హాలిడేస్, అన్ని హాలిడేస్, ఈ ప్లానింగ్స్ ఇవన్నీ పక్కన పెడితే ముందైతే మనకు పని ఉంది, అంతా ప్యాకింగ్ చేయాలి. సో ముందైతే ఇది స్టార్ట్ చేద్దాం. ప్యాకింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. హ్యాపీనెస్ అంతా కొంచెంసేపు మర్చిపోయి వర్క్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేద్దాం. సో గైస్, తినేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. ప్యాకింగ్ చేయాల్సింది అయితే చాలానే ఉంది. సో ముందైతే తినేసి వచ్చిన తర్వాత అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ లంచ్ చేసిన తర్వాత నేనైతే మీకోసం రూమ్ టూర్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్ టూర్స్ ఇన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని చెప్పి. సో ఆ రూమ్ టూర్ వ్లాగ్ అయితే ఒక గ్లిమ్స్ లాగా అయితే తీయాలన్నమాట. మా రూమ్మేట్స్ అంతకుముందు అడిగాను, బట్ వాళ్ళకి మెస్సీగా ఉంది రూమ్, సో వద్దన్నట్టు అన్నారు. అందుకని చెప్పి వాళ్ళైతే ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా అందరూ. ఈరోజు అయితే తీసుకోవచ్చని పర్మిషన్ అంటే ఇచ్చారనమాట. ఈరోజు తీసుకో, మేము వెళ్ళిపోతున్నాం కదా ఎటు అన్నట్టు, లగేజ్ ఉండదు కదా, మెస్సీగా ఉండదు కదా అన్నట్లు. సో అందుకని చెప్పి అయితే ఇప్పుడు తినేసి వచ్చిన తర్వాత ఆ రూమ్ టూర్ వీడియో తీయాలి. నెక్స్ట్ తర్వాత అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ.
సో గైస్ ఏదో అంటాము డ్రెస్సెస్ కావాలి, నాకు డ్రెస్సెస్ లేవు, తక్కువ ఉన్నాయి, అసలు ఆ డ్రెస్సెస్ లేవు అంటాము. కానీ ఇప్పుడు ప్యాకింగ్ చేసేటప్పుడు అయితే అర్థమవుతుంది అనమాట. మొత్తం ఫోల్డ్ చేసి అన్ని ఒక లగేజ్ బ్యాగ్ లో పెట్టాలి కదా, సో అన్ని ప్యాక్ చేసేటప్పుడు అయితే ఉంది అనమాట. సో అప్పుడు అర్థమవుతుంది ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి. కొన్ని అయితే యూజ్ కూడా చేయలేదు, సో ఆ ఫోల్డ్ చేసేటప్పుడు అయితే అర్థమవుతుంది అనమాట ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఇవి వేసుకోలేదని చెప్పి. సో ఫైనల్ ఇవైతే నా సర్దడం అయితే అయిపోయింది. ఇంకా కబోర్డ్ సర్దడం అయితే చాలా వరకు అయిపోయింది. ఇంకా లాండ్రీలో ఉన్న డ్రెస్సెస్ ఒకటి సర్దాలు. ఇవైతే చాలా వరకు సర్దేశాను కబోర్డ్లో ఉన్న డ్రెస్సెస్. అండ్ ఇంటికి వెళ్తున్నా అనగానే గుర్తొచ్చేది ఫుడ్ గైస్. ఇప్పుడు దాకా హాస్టల్ ఫుడ్ తిని ఇంకా నేను మిస్ అయిన ఫుడ్, స్వీట్స్, సో ఇవన్నీ నేనైతే ఇంటికి ఎంతో టేస్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే తినాలనుకుంటున్నాను. సో అందరికి బీటెక్, ఎంబీఏ అందరికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి, అంటే అందరికి సెమ్ ఎగ్జామ్స్ వాళ్ళు అయిపోయినాయి కాబట్టి హాస్టల్లో ఎవరు ఉండకూడదు కదా. అండ్ హాస్టల్లో ఓన్లీ బకెట్ అండ్ మ్యాట్రెస్ ఒకటే ఉంచారనమాట. ఈ 3 అనేది మనకు ఒక రూమ్ ఇస్తారనమాట. ఆ రూమ్ లో అయితే పెట్టాలి 3 ఐటమ్స్ వరకే, మిగతావన్నీ ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా ఓన్లీ 3 ఐటమ్స్ వరకే పర్మిషన్ ఇచ్చారు హాస్టల్లో ఉంచడానికి, మిగతావన్నీ తీసుకెళ్ళాలి. ఈ బ్యాగ్ లో అయితే పెట్టాను అనమాట. ఆ బ్యాగ్ ఫుల్ ఉండేది. ఈ బ్యాగ్ లో అయితే కొన్ని డ్రెస్సెస్ పెట్టాను. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్ని అయితే ఈ బ్యాగ్ లో పెట్టాలి. సో ఇవి పెట్టి ఆయిల్స్ ప్యాక్ చేస్తే ఇంకా అంతా అయిపోయింది. బ్యాగ్ కూడా అయితే సెకండ్ బ్యాగ్ కూడా ఫుల్ డ్రెస్సెస్ పట్టినాయి గైస్. మొత్తం ఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో అలా అయితే నేను 2 బ్యాగ్స్ అయితే డ్రెస్సెస్తో పట్టినవి. ఇంకా మిగతా ఆయిల్, ఇంకా చిన్న చిన్న బుక్స్, ఇలాంటివి చిన్న చిన్న యాక్సెసరీస్, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టాలో చూడాలి. చెప్పు పట్టింది.
లగేజ్ ఉంది, జస్ట్ డ్రెస్సెస్. నెక్స్ట్ మిగతా థింగ్స్ కూడా నాకేం అంత ఎక్కువ లేవు, తక్కువే ఉంటాయి అనుకుంటే 5 బ్యాగ్స్ అయినాయి కూడా ఫుల్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ చాలా, అసలు చూడు ఈ బ్యాగ్ చాలా ఫుల్. సో ఇలా 5 బ్యాగ్స్ అయితే ఫుల్ మొత్తము, ఇంకా 5 బ్యాగ్స్ తో అయితే నేను సర్దేశాను. ఇంకా సో ఫైనల్ గా ఇన్ని బ్యాగ్స్ తో ఇలా 5 బ్యాగ్స్ తో అయితే ప్యాక్ చేశాను. అండ్ ఈ మ్యాట్రెస్ అనేది వాళ్ళకి అంటే సెకండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఇచ్చారనమాట. ఆ రూమ్ లో బకెట్, మగ్గ, మ్యాట్రెస్ అనేది పెట్టాలి. సో ఇది లగేజ్ బ్యాగ్స్ ఇలా ప్యాక్ చేశాను. అండ్ కబోర్డ్ అయితే ఎంటీగా ఉంది మొత్తం. సో గైస్ ఇంకా డాడీ రావడానికి 5 to 10 minutes టైం ఉందనమాట. సో ఇప్పుడైతే నేను అవుట్ పాస్కి అప్లై చేస్తున్నాను. ఇలా 5-10 minutes ముందు ఆన్లైన్ అవుట్ పాస్ అనమాట మాకు. సో 5-10 minutes ముందు అయితే అప్లై చేస్తే వాళ్ళు అయితే అప్రూవ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే వార్డెన్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫార్మాలిటీస్ లైక్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్స్, రూమ్ నెంబర్ అండ్ ఇలాంటి టైమ్ ఇన్ టైమ్ అవుట్ ఇలాంటి కొన్ని అయితే రాయాలన్నమాట. ఎందుకంటే హాలిడేస్కి వెళ్తున్నాం కాబట్టి. నార్మల్గా ఇంటికి వెళ్ళినా కానీ వీకెండ్ 2 daysకి వెళ్ళినా కానీ వాళ్ళైతే బుక్లో అయితే నోట్ చేయాలి. సో ఇలా అయితే కొన్ని నోట్ చేసి అవుట్ పాస్కి అప్లై చేసుకొని ఇంకెళ్ళిపోవడమే. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్ హోమ్. సో నేను ఈ హాలిడేస్లో ఏం చేస్తాను అనేది మీకు కొన్ని వ్లాగ్స్ చేయడానికి, వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.